అటు రైతులను ఇటు వినియోగదారులను ముంచి మోసం చేసే కుట్రలు ఈ ప్రభుత్వం చేస్తోందని సిపిఎం నేత వి. శ్రీనివాసరావు ఆరోపించారు. విద్యుత్ ఒప్పందం పెద్ద కుంభకోణమని, ఇది ప్రజలపై భారం మోపే ఒప్పందమని ఆయన విమర్శించారు. ₹2.40 అదానీ కంపెనీతో చేసుకున్న సోలార్ ఎనర్జీ ఒప్పందమే పెద్ద కుంభకోణమని మేము డిమాండ్ చేస్తుంటే, ఇప్పుడు యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో ₹4.23 కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, ఈ ఒప్పందం వెనుక ఉన్న మతలబు ఏమిటో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరులోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమావేశంలో సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, ఎం. మోహన్ రావు, కె. అజయ్ కుమార్, మూలి వెంగయ్య, ఎం. పుల్లయ్య పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి తీవ్రమైనటువంటి కుంభకోణం, ఆర్థిక భారం అటు రైతుల్ని ఇటు వినియోగదారుల్ని ఇద్దరిని కూడా ముంచి మోసం చేసేటువంటి అగ్రిమెంట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ పేరుతోటి, అంటే సాంప్రదాయేతర వనరులు, సౌరశక్తి, గాలి, నీటితోటి పంపుడు స్టోరేజీ, హైడల్ ప్రాజెక్టులు, వీటితోటి హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టులని పెట్టి ఇది వేలాది ఎకరాలని అడ్డగోలుగా అదానీ కంపెనీ మొదలుకొని చిన్న చిన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి షిర్డి సాయి కంపెనీలకి, పెంటగాన్ ఎనర్జీ సొల్యూషన్స్ ఇటువంటి కంపెనీలకి, యాక్సిస్ ఎనర్జీ లాంటి కంపెనీలకి, వీటన్నిటిలో కూడా అదానీ అంటే అత్యంత పవర్ఫుల్ మోడీ. ఇప్పుడు అక్కడి నుంచే ఈ సాంప్రదాయేతర వనరులని గ్రీన్ ఎనర్జీ అంటున్నారు సింపుల్గా. దీన్ని గ్రీన్ ఎనర్జీని పేరుతోటి వేల లక్షల ఎకరాలు రైతుల నుంచి భూములు తీసుకొని ఇటు సోలార్ ఎనర్జీని అటు గాలి రెండు మిషన్లను జోడించి హైబ్రిడ్ పేరుతోటి ఒకే పొలంలో ఈ రెండు కూడా జోడించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. రైతులకేమో సంవత్సరానికి 30,000 ఇస్తారు. అదే పొలం మీద వాళ్ళకి సంవత్సరానికి 2 నుంచి 5 కోట్ల దాకా మిగులుతుంది. దాని యొక్క పవర్ను బట్టి, ప్లేట్లను బట్టి, హైబ్రిడ్ వెరైటీని బట్టి 2 నుంచి 5 కోట్ల దాకా వాళ్ళకి మిగులుతుంది. ఇన్ని కోట్లు మిగులుతుంటే 30,000 మాత్రం రైతులకు, అసలు భూమిదారులకి మొత్తం అక్కడ వాళ్ళకి పెట్టుబడే ఉండదు. పెట్టిన పెట్టుబడి అంతా 5-6 సంవత్సరాలు వస్తుంది. కానీ అగ్రిమెంట్లు మాత్రం 20-25 ఏళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా యాక్సిస్ ఎనర్జీ అనేటువంటి పేరుతో కంపెనీ ఉంది. ఈ కంపెనీ 2018లో పెట్టింది. 2023లో దాని అగ్రిమెంటు ఏపీఆర్సీ దాన్ని తిరస్కరించింది ఈ అగ్రిమెంట్ని. ఆ తర్వాత రూల్స్ మారాయి. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పాత విద్యుత్ నియమ నిబంధనలను రద్దు చేసి కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం యాక్సిస్ కంపెనీకి ఇవ్వటానికి అవకాశం లేదు. పాత నిబంధనలు రద్దయినా, పాత చట్టం రద్దయినా, పాత చట్టం ప్రకారం పునరుద్ధరించి వీళ్ళు ఎక్కువ రేటు పెట్టి యాక్సిస్ ఎనర్జీకి ఈరోజు విద్యుత్ ఒప్పందం చేసుకొని ఏపీఆర్సీకి నివేదిక కూడా పంపింది. డిస్కామ్లు పంపించాయి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆమోదంతో డిస్కామ్లకి ప్రతిపాదనలు పంపించాయి. మామూలుగా ఇంతకుముందు ₹2.49 ఈ సోలార్ ఎనర్జీ పేరుతోటి అదానీ ఒప్పందమే చాలా కుంభకోణం, అసలు దీన్ని రద్దు చేయాలని మేము ఒకవైపు డిమాండ్ చేస్తుంటే, ఇప్పుడు యాక్సిస్ ఎనర్జీ కంపెనీతోటి ₹4.23 ఇప్పుడు ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం. ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొత్తల్లో విద్యుత్ శ్వేతపత్రం ప్రకటించి, ఆ శ్వేతపత్రంలో విద్యుత్ యొక్క డిమాండ్ని అనవసరంగా ఎక్కువ చేసి చూపెట్టి ఈ కొనుగోళ్లు, అత్యవసరం కొనుగోలు చేసి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలని ప్రజల మీద అదనపు భారం పెట్టింది. ప్రజల మీద అదనపు భారం పెట్టిందని ఈ ప్రభుత్వమే ఈ శ్వేతపత్రం ద్వారా విమర్శించింది. ఇప్పుడు అదే ప్రభుత్వం శ్వేతపత్రంలో వాళ్ళు చెప్పిన విషయాలను తీసి పక్కన పడేసి మర్చిపోయి పాత ప్రభుత్వ విధానాలను పునరుద్ధరించి ఆ ప్రభుత్వం కన్నా కూడా ఇంకా ఘోరమైన ఒప్పందాలు చేసుకుంటుంది. ఇప్పుడు ఏ రకంగా యాక్సిస్ ఎనర్జీ కంపెనీతోటి ₹4.23 ఒప్పందం చేసుకోమని డిస్కాముల ద్వారా ఏపీఆర్జీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఇది చట్టవిరుద్ధం, నియమ నిబంధనలకు విరుద్ధం, అధిక రేటు పెట్టుకొనటం, వినియోగదారుల మీద భారం. అంటే దీంట్లో ఏమైనా వాటాలు వస్తున్నాయా వాళ్ళకి? గత ప్రభుత్వ హయాంలో అదానీ 1750 కోట్లు లంచం ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకున్నాడు అంటున్నారు. మరి ఈ ప్రభుత్వాన్ని ఏం లాభం ముట్టింది? ప్రజల మీద ఎందుకు ఇంత భారం వేస్తున్నారు? విద్యుత్ అదనపు అవసరం లేదు.
ఇప్పుడు మొత్తం 4,000 మెగావాట్లకు అదనపు ఒప్పందాలు చేసుకోవడానికి ప్రభుత్వం మొన్న రాష్ట్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది. అందులో 1000 మెగావాట్లు ఒక ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లాలోనే పెడుతున్నారు. కాకుండా అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం జిల్లా, కడప, ఆదోని, నంద్యాల ఈ జిల్లాలన్నింటిలో కూడా వేలాది ఎకరాలు తీసుకొని రైతుల నుంచి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీకి గ్రీన్ ఎనర్జీ పేరుతో అనుమతిస్తున్నారు. ఈ విద్యుత్ అంతా రేపొద్దున మనం వినియోగించుకోకపోయినా సరే వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఒప్పందం చేసుకున్నా డబ్బులు కట్టాలి. మేము వాడుకోమనంటే ఫైన్ కట్టాలి, లేదా ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవాలి. ఏమిటి కర్మ? అవసరం లేకపోయినా ఎందుకు ఒప్పందాలు చేసుకుని విద్యుత్తో మన మీద రుద్దుతున్నారు, ఎక్కువ రేటు పెట్టి వినియోగదారుల మీద రుద్దుతున్నారు. గత ప్రభుత్వం 32,000 కోట్లు 5 ఏళ్లలో అదనపు ఛార్జీలు పెంచిందని వైట్ పేపర్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రాకముందు మేము విద్యుత్ ఛార్జీలు వీలైతే పెంచమని చెప్పారు. కానీ ఇప్పుడు 16,000 కోట్లు, ఏడాది కూడా పూర్తి కాకుండానే 16,000 కోట్ల భారం వీళ్ళు వేశారు ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు విధానాలను మీరు కొనసాగిస్తారా? అదే తప్పుడు విధానం కొనసాగిస్తారా? రద్దు చేస్తారా? మరి ఎందుకు మీకు అధికారం వాటి మీద విమర్శించి వాటిని మారుస్తామంటే కదా అధికారం ఇచ్చారు. మరి అదే విధానాలు మీరు ఎలా కొనసాగిస్తారు? అందుకని తక్షణం ఏపీఆర్సీ ముందు పెట్టినటువంటి ఈ డిస్కామ్లు ప్రతిపాదించినటువంటి యాక్సిస్ ఎనర్జీ ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలి. వాళ్ళకు ఒక రకంగా ఆయాచితంగా యాక్సిస్ కంపెనీకి ప్రభుత్వం ఫేవర్ చేస్తున్నది. ఏమిటి దీని వెనకన్న మతలబు ఏమిటి? ఇది అధికారుల లోపం అయితే అధికారుల మీద చర్య తీసుకోండి, లేకపోతే రాజకీయ నిర్ణయం అయితే ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోవాలి. లేదా మీకేమిటి లాభం దీనివల్ల? ప్రజలకు నష్టం చేసిన దాన్ని మీరు ఎందుకు చేస్తున్నారు ఒప్పందం? ఇది మా డిమాండ్. దాని మీద మేము ఏపీఆర్సీ కూడా రాశాము, మీరు దీన్ని ఆమోదించొద్దని. ఏపీఆర్సీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చింది కదా అని వాళ్ళు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను ఏపీఆర్సీ ఆమోదించాల్సిన అవసరం లేదు. అందుకని ఏపీఆర్సీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీన్ని తిరస్కరించాలని. ఇటువంటి ఒప్పందాలు సోలార్ గ్రీన్ ఎనర్జీ పేరుతో జరుగుతున్నటువంటి హైబ్రిడ్ దోపిడీని, ఇది హైబ్రిడ్ దోపిడీ, విద్యుత్ హైబ్రిడ్ దోపిడీని నివారించాలి. లేకపోతే మేము ఫిబ్రవరి 1వ తేదీ మా రాష్ట్ర కమిటీ ఉంది, దీని మీద కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ ఒప్పందాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం రూపొందిస్తాము. తర్వాత ఇప్పుడు తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల నిర్వహణ సదస్సు జరుగుతున్నది. ఇది కొత్తగా ఇప్పుడు ITCX అని కొత్తగా ఇప్పటివరకు మనం ఆ పేరు కూడా వినలా. ITCX అని ఇప్పుడు తిరుపతిలో దీని మీద అంతర్జాతీయ సదస్సు పెడుతున్నారు. ప్రత్యేకత ఏమిటంటే దేవాలయాల నిర్వహణ కూడా ఒక వ్యాపారంగా మార్చడం ఈ సంస్థ లక్ష్యం. ఇది అత్యంత ప్రమాదకరమైనది. దేవాలయాల మీద ప్రభుత్వ నియంత్రణ వద్దంటూను ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి నిర్వహణ అంతా. అంటే మార్కెట్ వాడు చెప్పాడు, మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు 6.5 లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతుంది దేవాలయాలని. నిన్న అన్నామలైన బీజేపీ నాయకుడు హాజరయ్యాడు దానికి. ఆయన చెబుతున్నాడు 2.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది తిరుపతిలోని టెంపుల్ ఆధారంగా. అసలు వ్యాపార దృష్టితో చూసేది మార్కెట్టా దేవాలయాలని మార్కెట్గా వ్యాపార సంస్థగా మార్చటమే పెద్ద ద్రోహం. హిందూ మతానికి ద్రోహం. దేవుడిని వ్యాపారం చేస్తారు మీరు, దేవాలయాలను వ్యాపారంగా మారుస్తారు మీరు. జీడిపి పెంచుకోవడానికి, మార్కెట్ విస్తరించుకోవడానికి దేవాలయాలు మీకు సాధనం. అంటే ఈరోజు పెట్టుబడిదారులు సంక్షోభాలు పడి మార్కెట్ లేక ఆదాయాలు రాక లాభాలు రాక నష్టపోతూ ఉంటే దాన్ని పూడ్చుకోవడానికి దేవాలయాల మీద వచ్చి పడుతుంది కార్పొరేట్ కంపెనీ. దానికి మతాన్ని, భక్తిని అడ్డం పెట్టుకొని నిర్వహణ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి లాభాలు దండుకోవాలని చూస్తున్నారు. భక్తుల యొక్క విశ్వాసాలని లాభాలుగా దండుకోవటానికి ఈరోజు దేవాలయాలని మార్కెట్గాను వ్యాపారంగా మార్చడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాము. దేవాలయాల్ని స్వేచ్ఛగా వాటి భక్తి విశ్వాసాల కేంద్రాలుగా, ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండాలి తప్ప వ్యాపార కేంద్రాలుగా వాటిని మార్చడానికి లేదు. ఇది మా విధానం. చంద్రబాబు నాయుడు ఒక విషయం కరెక్ట్గానే చెప్పాడు నిన్న మాట్లాడేటప్పుడు. వైదిక కార్యక్రమాల్లో, పౌరోహిత కార్యక్రమాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అంతవరకు కరెక్ట్. వైదిక కార్యక్రమాల్లో, పౌరోహిత కార్యక్రమాల్లో ప్రభుత్వం పూజలు ఎలా చేయాలి, మంత్రాలు ఎలా చదవాలి, వీటి విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. అది సరైనటువంటి ప్రకటన. కానీ మిగతా విద్యా వైద్య సంస్థలు ఉన్నాయి. ఈ విద్యా వైద్య సంస్థలు, లౌకిక సంస్థలు, ప్రభుత్వ అన్ని ప్రైవేట్ సంస్థలు అనేకం ట్రస్టుల కింద ఎలా నడుస్తున్నాయి, ఇవి కూడా అలాగే నడుస్తాయి. కానీ తిరుపతిలో ఈరోజు స్విమ్స్ వైద్యశాలలో 4 రేడియాలజీ ఫిజిషియన్ పోస్టులు ఉంటే వాటిని
టెంపరీ వీటి మీద తీసుకోవడానికి హిందువులు మాత్రమే అప్లై చేసుకుని పెట్టింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఒక వైద్యశాలకి హిందువులు మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించడం అనేది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఒక డాక్టర్ మతాన్ని బట్టి డాక్టర్ని, లేకపోతే మత విశ్వాసాలను బట్టి టీచర్ని నియమిస్తారు ఎక్కడన్నా? వాళ్ళకు ఉండేటువంటి సేవా దృక్పథం, వాళ్ళకు ఉండే కెపాసిటీ, వాళ్ళకు ఉండే మెరిట్, ప్రజలకు ఎలా సేవ చేస్తారు రోగులకు, అదే ఆధారం తప్ప హిందువు మాత్రమే ఉండాలి. ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక బౌద్ధుడే వచ్చి నేను సేవ చేస్తాను ప్రజలకంటే ఊరుకోరా, ఒప్పుకోరా? దీనికి మతాన్ని అడ్డం పెడతారా? ఈ రకంగా ఇటువంటి నిబంధన తొలగించి మతాన్ని మత విశిక్షణ లేకుండా మెరిట్ బేస్ మీద రాజ్యాంగబద్ధంగా నియామకాలు అక్కడ చేయించాలి. అట్లా కాకుండా ఇట తిరుపతిని మొత్తం దేవాలయాలన్నింటినీ కూడా ఇప్పుడు అయోధ్య, వారణాసి చేసినట్టు తిరుపతిని చేస్తామంటున్నారు. అంటే తిరుపతి ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉన్న తిరుపతిని అల్లకల్లోలం చేసి దీన్ని రావణాసుర కాష్టం చేయాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంటే బీజేపీ ఒత్తిడితోటి తెలుగుదేశం ముఖ్యమంత్రి కూడా దానికి తాళం వేయటం అనేది అది సరైనటువంటిది కాదు. వాళ్ళు పునరాలోచించుకోవాలి. ఈ లౌకిక విధానాల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం గట్టిగా సంక్షోభం దాదాపు 7-8 సంవత్సరాలుగా సాగుతుంది. డిపాజిటర్లు అందరూ వీధుల్లో పడ్డారు. ఆ అగ్రిగోల్డ్ కింద ఉన్నటువంటి భూములు వేలాది ఎకరాలు వాటిని అమ్మేసి అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కోర్టులు కూడా ఆదేశించింది. అయినా ఇంతవరకు ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా అగ్రిగోల్డ్ యజమానులతో లాలూచిపడి స్థానిక తెలుగుదేశం నాయకులు ఎక్కడెక్కడ ఈ భూముల్ని, ఆ భూములు వచ్చేటువంటి ఆదాయాలని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా వరికుంటపాడు మండలంలో నిన్న సారథ్యంలో వెళ్ళి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు పాపం చూడటానికే వెళ్ళారు. చూసి తిరిగి వస్తున్న వాళ్ళ మీద ఈ మాఫియాలు, ఇక్కడ ఉన్నటువంటి గోండాలు వాళ్ళ మీద దాడి చేసి కొట్టారు. కొట్టిన తర్వాత కూడా పోలీసులు అలాంటి చర్య తీసుకోవాలి. నరుక్కుపోతున్నారని తెలిసినా అక్కడున్న రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం కానీ స్పందించలేదు. చివరికి దాడి చేసిన తర్వాత కేసు పెట్టకుండా సర్దుబాటు చేసి ఇద్దరిని ఎవరి దారిని వాళ్ళని పంపించేశారు. అంటే మాఫియాలకి ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుంది. తెలుగుదేశం బ్యానర్ పెట్టుకున్నారు కాబట్టి బ్యాడ్జీ, అంతకుముందు వైసీపీ ఉంటే వైసీపీ బ్యాడ్జీ, తెలుగుదేశం బ్యాడ్జీ. వ్యాపారం మాత్రం ఈ అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి భూములు వచ్చి ఆ పంటనంతా వాళ్ళు ఎప్పుడప్పుడు కొట్టేసిపోయి అమ్ముకుంటున్నారు. యాక్చువల్ బాధితులు మాత్రం గాలికి వదిలేశారు. అందుకని ఈ భూములు వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ భూములు ఫలసాయాన్ని అగ్రిగోల్డ్ బాధితులకు పంచాలి. ఈ ఖాళీగా ఉన్న భూములు అమ్మేసి, విజయవాడలో పెద్ద ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, అనే రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి, ఇవన్నీ కూడా అమ్మేసి అవసరమైన చోట వీళ్ళందరికీ తిరిగి డిపాజిట్లు వడ్డీతో సహా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముప్పాళ్ళ నాగేశ్వరరావు వాళ్ళ టీం మీద అగ్రిగోల్డ్ బాధితుల మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అయింది కోవూరు షుగర్ ఫ్యాక్టరీ, 400 మంది కార్మికులు వాళ్ళు దాదాపు వీధుల్లో పడ్డారు. వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా పోయినాయి, వీధుల్లో పడ్డారు. ఈ 10 ఏళ్ల నుంచి వాళ్ళకి ఇంతకుముందు పనిచేసిన కాలానికి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేదు. 23 కోట్ల రూపాయలు బకాయిలు వాళ్ళకి రావాలి. అధికారులు చుట్టూ తిరుగుతున్నారు, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తులు ఇచ్చారు. ఇప్పటిదాకా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నా సరే ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కనికరించలేదు. ఇప్పటి వరకు 4 షుగర్ ఫ్యాక్టరీల బకాయిలు ఉంటాయి. అనకాపల్లి, తాండవ, చిత్తూరు, తిరుపతి, వెంకటేశ్వర, ఈ షుగర్ ఫ్యాక్టరీల్లో ఉంటే అక్కడ రైతులు, కార్మికులు పోరాడి వాళ్ళ బకాయిలు సాధించుకున్నారు. ఇంకా కొన్ని చోట్ల రైతులు బకాయిలు ఉన్నాయి, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు. కానీ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు మాత్రం వాళ్ళ బకాయిలు ఇవ్వకుండా 23 కోట్లు ఎగనామం పెట్టారు. వీటిని తక్షణం రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్న మంత్రులు, అధికారులు దీని మీద వెంటనే స్పందించి ఆ 400 కుటుంబాలు బజార్లో పడకుండా వాళ్ళ జీతభత్యాలన్నింటినీ, బకాయిలన్నింటినీ వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1లో నారాయణ వైల్డ్ ఫైర్ 300కు 300 మార్కులతో పాటు 5 నారాయణ విద్యార్థులకి 100%. దేశవ్యాప్తంగా 14 మంది 100% సాధించగా వారిలో 5 నారాయణ విద్యార్థులే. 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్సే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జేఈఈలో ఆల్వేస్ #1 నారాయణే. పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే. Hi Nilor, please subscribe to N3 TV.